రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలు రానే వస్తున్నాయి. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి కౌంటింగ్ సరళిని చూసుకున్నట్లయితే మాత్రం టీడీపీ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్న సంకేతాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు అయితే ఇవాళ వెలువడబోతున్నాయి. అయితే ఇందులో భాగంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 14 ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 11 స్థానాల్లో టీడీపీ భారీ అత్యధిక మెజారిటీతో ముందంజలో ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నంద్యాల అత్యంత కీలక నియోజకవర్గమైనటువంటి నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సంబంధించి మనం చూసుకున్నట్లయితే తన మిత్రుడైనటువంటి అల్లు అర్జున్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సినీ హీరో అయినటువంటి అల్లు అర్జున్ తన మిత్రుని గెలుపు కోసం ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి తన నివాసానికి వచ్చి సుమారు గంటన్నర పాటు తన మిత్రుడు ఏ విధంగా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు, ఏ విధంగా గెలవబోతున్నాడు అని చర్చించి తన ఫ్యాన్స్ని కూడా కోవడం జరిగింది. తన మిత్రుని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ని కోవడం జరిగింది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో తన మిత్రుడు చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఇక ముందు కూడా తన మిత్రుడు సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు సేవ చేస్తాడని చెప్పేసి అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ని కోవడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇవాళ జరుగుతున్నటువంటి కౌంటింగ్ సరళిని చూసుకున్నట్లయితే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే ఇవాళ జరిగినటువంటి కౌంటింగ్లో దాదాపు 10 రౌండ్లు పూర్తవగా 10 రౌండ్లలో నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ఎన్ఎండి ఫరూక్ ముందంజలో కొనసాగుతూ ఉన్నాడు. అయితే దాదాపు 10 రౌండ్లు పూర్తవగా 10 రౌండ్లలో ఎన్ఎండి ఫరూక్ దాదాపు 9,381 ఓట్ల మెజార్టీతో ముందంజలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో 21 రౌండ్లకు గాను ఇప్పటి వరకు 10 రౌండ్లు పూర్తయ్యాయి. మరి కొద్దిసేపట్లో ఇంకా కొన్ని రౌండ్లు కూడా పూర్తయ్యే పరిస్థితి నెలకొంది. ఈ రౌండ్లకు సంబంధించి ఈ రౌండ్లలో వెలువడబోయే ఫలితాలే ఎమ్మెల్యే అభ్యర్థిని డిసైడ్ చేస్తాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో దాదాపు 12 నియోజకవర్గాల్లో టీడీపీ అత్యధిక మెజార్టీతో ముందంజలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసి భారీ మెజార్టీతో గెలుపొందింది. ఈ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే మాత్రం కాస్త చేతికిల పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 3 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. దీన్ని చూసుకున్నట్లయితే ఇవాళ వెలువడబోయే ఫలితాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ఉమ్మడి కర్నూలు జిల్లా 14 నియోజకవర్గాల్లో కేవలం 3 స్థానాలే కైవసం చేసుకోబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మంత్రాలయం బాలనాయక రెడ్డి దాదాపు 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో కూడా మరోసారి తన మార్కును కనబరుచుకోబోతున్నాడు. అయితే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బాలనాయక రెడ్డి మంత్రాలయంతో మరోసారి గెలవబోతున్నాడని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా శ్రీశైలం నుంచి కూడా శిల్పా చక్రపాణి రెడ్డి మెజార్టీతో ముందంజలో కొనసాగుతున్నాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి శిల్పా చక్రపాణి రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా ఒక చోట ఒక నిమిషం పాస్ అయినా మరోవైపు ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి విరూపాక్షి కూడా కాస్త ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి బీజేపీ ఒక స్థానంలో పోటీ చేస్తుంది. అయితే బీజేపీ ఆదోని నుంచి బీజేపీ తరఫున డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పార్థసారథి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియలో ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ సాయంత్రం లోపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపోటములు వెలువడబోతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కొనసాగినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో చూసుకున్నట్లయితే టీడీపీ దాదాపు 12 స్థానాల్లో అత్యధిక మెజారిటీతో ముందంజలో కొనసాగుతూ ఉంది. మరి కొద్దిసేపట్లో ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పూర్తి సమాచారం మనకు తెలిసే పరిస్థితి నెలకొంది.